హలో ఎవ్రీవన్, మనం ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ ఉంటుంది. ఇక్కడ నిఫ్టీ చూసుకున్నట్లయితే మన 48,201 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ 22,419 రేంజ్లో నిఫ్టీ మాత్రం ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేస్తాం. ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో డిఎంఐ వీడియో దీని గురించి ఇండికేటర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే వీడియోలో చూద్దాం. ఇక్కడ ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనేది, ఇదైతే బెస్ట్ టాప్ 5 ఇండికేటర్స్ వాటిని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుని వాటితో మనం ఫర్దర్గా ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డైరెక్షనల్ మూమెంట్ ఇండెక్స్ అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకున్న ఇప్పుడు డౌన్షైన్ ఛానల్స్ అని చెప్పేసి ఇదైతే యాక్టివేట్ అయితే చేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో, ఎప్పుడైతే ఈ రేంజ్కి వస్తుందో మళ్ళీ కాల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, మళ్ళీ అప్సైడ్ పోవడానికి ఛాన్స్ ఇస్తుంది. లేదు ఈ ఏరియాకి వస్తుందో డ్రాప్ అవ్వడానికి మాత్రం ఛాన్స్ ఉంది, మళ్ళీ పీ సైడ్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడైతే దీనికి టచ్ అయిందో మార్కెట్ అనేది డ్రాప్ అయింది. ఇక్కడ కూడా మీరు చూడండి, అంటే దీని అనేది ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్లకి ఇది అనేది సూపర్గా పనిచేస్తుంది. మీరు ఇక్కడ చూసుకోండి, ఎప్పుడైతే ఎప్పుడైనా కూడా ఈ ఏరియాకి వచ్చింది అంటే మనం సిఈ సైడ్ అనేది ప్లానింగ్ చేసుకోవాలి. ఈ ఏరియాకి వచ్చిందంటే పిఈ సైడ్ అనేది మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మంచి రిస్క్ రివార్డ్ తోటి అయితే మనం ట్రేడింగ్ అయితే ఉంటుంది. ఇక చూడండి, ఎప్పుడైనా ఇక్కడ టచ్ అయిందా డ్రాప్ అయితే అయింది. ఎప్పుడైనా చూడండి, ఇక్కడ టచ్ అయిందా మంచి ఫాల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ టచ్ అయిందా మంచి ఫాల్ అయితే రావడం జరిగింది. అయితే ఏ ఇండికేటర్ అయినా మనం చేయాల్సింది అంటే అట్లీస్ట్ 6 months మాత్రం పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ అనేది మస్ట్ అండ్ స్టుడ్. మీ 6 months అనేది మీరు పేపర్ ట్రేడ్ చేయండి. ఇండికేటర్ గురించి చేస్తారా మీరు ఓన్లీ ఎంతటైనా ఒక మార్కెట్లో ఒక 6 months పేపర్ ట్రేడ్ చేసిందిగా ఫర్దర్గా మాత్రం మీరు పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే ఈ 6 months అనేది మీ యొక్క టైం అనేది మీరు వదిలేయండి. ఈ 6 months మీరు అనేది ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు మీరు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫర్దర్గా మాత్రం మీ ట్రేడ్స్ అనేది తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీ మనీ అనేది లాస్ కావకండి. ఒకటి ఏంటంటే ఒక లాట్ తోటి అయితే ట్రేడ్ చేయండి. ఒక లాట్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరిపోతుంది. ఒక లాట్ తోటి మాత్రం 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక లాట్ తోటే ట్రేడ్ చేయండి. 3 years కంటే ఎబో ఉన్న వాళ్ళు మీరు రిస్క్ రివార్డ్ ఆల్రెడీ మీకు మార్కెట్ పైన అవగాహన ఉంటుందండి. మీ లాట్ల సైజ్ అనేది మీ ఇష్టపడండి. ఒక 3 years కంటే బిలో ఉన్న వాళ్ళు మాత్రం ఓన్లీ 1 lot తోటి మాత్రమే ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అనేది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ గురించి అయితే మనం అయితే తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనం ఏంటంటే ఫర్దర్గా వీటి యొక్క సెట్టింగ్స్ కూడా DC20 అది సెట్టింగ్స్ కూడా ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం ఫర్దర్గా. ఇక్కడ లెంత్ అనేది 20, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లెంత్ 20 ఉంది. ఇక్కడ ఆఫ్సెట్ అనేది 0 ఉండడం జరిగింది. ఇక్కడ స్టైల్స్ మాత్రం ఈ రకంగా ఉంది, విజిబిలిటీ మాత్రం ఈ రకంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికి మాత్రం ఇది బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఒకసారి నిఫ్టీలో కూడా ఒకసారి మన ఫర్దర్గా నిఫ్టీలో కూడా చూద్దాం. ఇక్కడ నిఫ్టీ రేంజ్ 22,419 రేంజ్లో ఉంటే ఇక్కడ ఏదైనా కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో దీనిపైన టచ్ అయిందో డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ అండి. సపోర్ట్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే కింది లైన్కి వస్తుందో మళ్ళీ కాల్ అయితే స్ట్రాంగ్ అవుతుంది. పైన సైడ్కి వెళ్తే మాత్రం పుట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుండే. ఇక్కడ చూడండి, ప్రతిసారి ఎప్పుడైనా కూడా దీనికి టచ్ అయిందా డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చిందా మళ్ళీ అప్సైడ్ పోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 months అనేది పేపర్ ట్రేడ్ చేయండి. ఇది ఏ ఇండికేటర్ గురించి అయినా ఇది అనేది బెస్ట్ ఇండికేటర్. దీంతో మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఇది అనేది సూపర్గా పనిచేస్తుంది. అందు గురించి అని నా ఒపీనియన్ చెప్తాను. ప్రతి వీడియోలో ఏదైతే నేను బెస్ట్, ఏదైతే నేనైతే అవాయిడ్ చూస్తాను. ఇది కూడా మనమైతే వాచ్ లిస్ట్లో ఉంచుకోవాల్సిన ఇండికేటర్. ఈ ఇండికేటర్ని యూజ్ చేసి అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. అందుగురించి దీన్ని ఫర్దర్గా మనం యాక్సెప్ట్ అయితే చేస్తాను. దీంతో అయితే మనం ఫర్దర్గా ఫాలో అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్స్ యూజ్ చేస్తారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. బెస్ట్ ఇండికేటర్స్ అయితే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీరు యూజ్ చేసే ఇండికేటర్స్
ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.